ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రకటన గ్రంథం ధ్యానాలు మనం ముందుకు తీసుకొని ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం యొక్క ధ్యానముల్లో 11వ వచనంలోకి వెళ్ళినప్పుడు మరొక మృగము కనిపిస్తుంది. 13వ అధ్యాయం మొదటి వచనంలో చూసినటువంటి మృగం వేరు, 11వ వచనంలోకి వెళ్ళినటువంటి మృగం వేరు, 12వ అధ్యాయంలో కనిపించినటువంటి ఘట సర్పము వేరై ఉన్నది. కాబట్టి మరలా వీటి గురించి నేను మీకు తెలియపరిచి ముందుకు వెళ్తాను. మరి 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము 1వ వచనం నుండి 13వ అధ్యాయము, సముద్రము నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండెను. నేను చూచిన చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము అనగా 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఘట సర్పము తన బలమును, తన సింహాసమును, గొప్ప అధికారమునిచ్చెను. దాని తలలో ఒకదానికి దెబ్బ తగినట్లుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచూ ఆశ్చర్యపడుచుండరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడు ఎవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. డంబపు మాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. ఇది అబద్ధ ప్రవక్త అని తెలియపరిచాను. ఇది అబద్ధ ప్రవక్త అనియో. మరియు 42 నెలలు తనకు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటాయను. 42 మాసములంటే 3.5 సంవత్సరములనియో. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను. మరి పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక అని చెప్పాను. ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక అని తెలియపరచను. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవను. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును, విశ్వాసమును కనబడును. ఈ విషయంలో పరిశుద్ధుల యొక్క ఓర్పును, విశ్వాసమును కనబడుతుంది. మరియు భూమిలో నుండి మరొక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ముల వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలోని నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చున్నట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకు ఇయ్యబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేత మీదనైనా తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేర్లనైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి యొక్క అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య
66 ఇందులో జ్ఞానము కలదు. 12వ అధ్యాయంలో చూసినటువంటి ఘట సర్పము, 12వ అధ్యాయంలో చూసిన ఘట సర్పము, దాని పేరు ఆది సర్పము, దాని పేరు సాతాననియు, దాని పేరు అపవాదనియు, 4 పేర్లు మనం చూసాం. ఈ అపవాది పరలోకంలో దేవుని దూతగా సృజించబడిన వాడై, తనలో తాను అహంకరించి పాపము చేసిన వాడై, తన సింహాసనమును హెచ్చించుకొని దేవుని సింహాసనం మీదకు వెళ్ళి కూర్చోవాలనుకున్నవాడై, దాని మీద కూర్చొనుటకై అనేక మందిని తన తట్టు త్రిప్పుకున్నవాడిగా కనిపించి, ఆకాశ నక్షత్రములో అనగా పరలోకమందున్నటువంటి దూతలలో 3వ భాగమును తన వైపు త్రిప్పుకున్నవాడై, అతడే అక్కడ సింహాసనం మీద కూర్చొని దేవుడిగా రాజ్యమేలాన్ని పరలోకములో భూమి మీద రాజ్యమేలాని ప్రయత్నం చేశాడు. అయితే దేవుడు అతని అహంకారమును చూసియో, అతని గర్వమును చూసియో, అతడు తన లోపల పాపమును పెంచుకున్నట చూసియో అతనిని భూమి మీద పడవేశాను. అతని భూమి మీద పడవేసినప్పుడు అతడు భూమి మీద ఉండగా, అనగా ఈ దూత పరలోకములో సృజించబడినటువంటి దూత భూమి మీద పడి ఉండగా, ఆ దూత భూమి మీదకు వచ్చినప్పుడు అపవాదిగా మారిపోయాడు. పరలోకంలో దూతగా ఉండేవాడు, కాకపోతే భూమి మీదకు వచ్చేటప్పటికి ఎందుకనగా పరలోక స్థానాన్ని పోగొట్టుకున్నాడు గనుక భూమి మీదకు వస్తున్నప్పుడు అపవాదిగా మారిపోయాడు, చెడ్డవానికి మారిపోయాడు గనుక భూమి మీద పడద్రోయబడ్డాడు. ఇప్పుడు భూమిని చూసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే భూమి నిరాకారముగా కనిపిస్తున్నది. భూమి నిరాకారముగా కనిపిస్తుంది. ఎందుకు నిరాకారంగా కనిపిస్తుంది? దాని మీద జలములు కప్పబడి ఉన్నవి. అది జలములతో కప్పబడి ఉన్నట్లుగాను, అది అంధకారములు ఉన్నట్లుగాను, అది శూన్యముగా ఉన్నట్లుగాను, అది నిరాకారముగా ఉన్నట్లుగాను. ఒక భూమి అనేది ఉన్నది, భూమి లేదని కాదు, భూమి అనేది అక్కడ మనకి కనిపిస్తుంది. అయితే ఆ భూమి కనిపించేటప్పుడు ఎలాగున్నదంటే అది శూన్యముగాను నిరాకారముగాను కనిపిస్తున్నది. ఆదికాండము క్షమించండి 1వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయము దాని 2వ వచనాన్ని చూసినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. భూమి ఉన్నది, కాకపోతే నిరాకారముగా ఉన్నది, అది శూన్యముగా ఉన్నది. భూమి కనిపిస్తున్నది. ఎలా కనిపిస్తుంది? నిరాకారముగా కనిపిస్తుంది, శూన్యముగా కనిపిస్తుంది. ఆ తరువాత చీకటిలో ఉన్నట్లుగాను జలముల క్రింద ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నది. జలముల క్రింద ఉన్నట్లు కనిపిస్తూ ఉంటే ఆ జలముల క్రింద ఉన్నటువంటి ఆ భూమిని మనుష్య లోకములకు చూపించడానికి, కనబడేలా చేయడానికి. ఎందుకనగా ఆ అంధకారములో దేవుడు చూడగలడు. నేను దీనికి ఉదాహరణ మీకు సహజంగా అర్థం చేసుకునే ఉదాహరణ మీకు తెలియపరిచాను. రాత్రి కటిక చీకట్లో మనం వెళ్తున్నప్పుడు తవ్వుడుకుంటూ అటు ఇటు మనం వెళ్ళాలి. ఎందుకంటే మన కండ్లకు చీకటిలో ఉన్న వస్తువులు కనిపించవు. అదే ఒక పిల్లి వెళ్తున్నట్లయితే, ఒక కుక్క వెళ్తున్నట్లయితే, ఒక పశువు వెళ్తున్నట్లయితే, ఒక గుడ్లగువ్వ వెళ్తున్నట్లయితే దానికి తేట తెల్లగా కనిపిస్తున్నది, దానికి పగటి వలె కనిపిస్తుంది. ఈ జంతువుల నుండి పగటి వలె కనిపిస్తుంది. మన కండ్లకు అంధకారములో మరుగైనటువంటివి పశువులకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ పశువులు అందుకే అంత వేగముగా పరిగెట్టుకుంటూ వెళ్తాయి, దినములో వెళ్ళినట్లుగా. అంటే వాటి కండ్లను దేవుడు సృజించినప్పుడు ఆ చీకటిలో కూడా చూసుకునే విధంగా సృజించాడు. మరి మన కండ్లను దేవుడు చీకటిలో ఎందుకు ఇలా కనపడకుండా చేశాడు? ఒకసారి ఆలోచించుకుందాం. ఒకవేళ మనకి కూడా చీకట్లు ఇవన్నీ కనిపించినట్లయితే మనం నిద్రపోయేది ఎప్పుడు? ఒక మనిషికి నిద్ర అవసరం కాబట్టి దేవుడు మనిషి కొరకు చీకటిని ఉంచాడు, పూర్తిగా తొలగించలేదు. ఆయన 4వ వచనంలోకి వెళ్ళినప్పుడు వెలుగు, 3వ వచనంలో వెలుగు కమ్మని పలికాడు. వెలుగు కమ్మని పలికిన తరువాత ఆయన చీకటిని పూర్తిగా తొలగించలేదు, చీకటిని ఉంచాడు. 12 గంటలు అయిపోయిన తర్వాత మరలా చీకటి తిరిగి రావాలి, 12 గంటలు అయిపోయిన తర్వాత వెలుగు తిరిగి రావాలి. ఎందుకంటే మనిషిని దేవుడు సృజించేటప్పుడు ఆ మనిషికి విశ్రాంతి కలుగుటకై,
ఆ మనిషికి నిద్ర కలుగుటకై తనకు అవసరం కాబట్టి ఆ యొక్క రూపంలో దేవుడు సృజించాడు. ఒకవేళ మనం పశువులు చూసుకున్నట్లయితే పశువులు ఎన్నడూ కూడా ఒకేసారి మనిషి నిద్రపోయినట్లుగా కొన్ని గంటలు ఏకదాటికి నిద్రపోవు. అవి ఈ అలజడికి లెగుస్తాయి, ఆ అలజడికి లెగుస్తాయి, ఇటు వెళ్తే లెగుస్తాయి, అటు వెళ్తే లెగుస్తూ ఉంటాయి. వాటికి నిద్ర అనేది ప్రాముఖ్యము కాదు. వాటిని సృజించినప్పుడు దేవుడు వాటిని అలా సృజించాడు. మనలో సృజించినప్పుడు దేవుడు ఇలా సృజించాడు. కొన్ని పశువులు అవి నిలబడి నిద్రపోతాయి. మనుష్యమైనటువంటి మనం నిద్రపోతే దారుమని కింద పడిపోతాం. కాబట్టి చీకటిని దేవుడు పూర్తిగా భూమి మీద నుండి తొలగించకుండా ఆ భూమి మీద చీకటిని అలాగే ఉంచిన వాడై ఆ చీకటిని వేరు చేశాడు. ఎవరి కొరకు వేరు చేశాడు? దినములో మనము చూసినట్లుగా, రాత్రిలో మనం నిద్రపోనట్లుగా చేశాడు ఆయన. అయితే చీకటిలో కొన్ని మనకు కనిపించవు. సరే, దేవుడికి ఈ చీకటిలో, ఈ కటిక చీకటిలో ఆ పశువుల కంటే గొప్పగా కనిపిస్తున్నాయి. అనగా దేవుడు సమస్తమును చూడగలిగిన వాడు. ఆయన నేత్రములకు మరుగైనది తెలియలేదు. ఆయన అగాధ జలములలో సుందరమైనటువంటి సృష్టిని చూసిన వాడై, అగాధ జలములలోనే పశువులను చూసిన వాడై, అగాధ జలములోనే పక్షులను చూశాడు, అగాధ జలములలోనే ఆయన జల చరాశులను చూశాడు, అగాధ జలములోనే ఆయన మనిషిని కూడా చూశాడు. కాబట్టి అగాధ జలములలో నుండి ఆయన బయటికి తీసుకొని వస్తున్నాడు. అగాధ జలముల నుండి బయటికి తీసుకొని వస్తున్నాడు. ఆయన వెలుగు కమ్మని పలుకుగా వెలుగయ్యును, వెలుగు మంచిదంటే దేవుడు చూశాడు. కాబట్టి వెలుగుని చీకటిని ఆయన వేరు చేశాడు. చీకటిని పూర్తిగా తొలగించలేదు కానీ వేరు చేశాడు. ఆయన దేవుడు వెలుగునకు పగట్లనియో, చీకటికి రాత్రిని పేరు పెట్టాడు. అస్తమైన ఉదయం కలుగా ఒక దినమాయన. ఇవన్నీ మనకు తెలుసు. సృష్టి కథ మొత్తం మనకి తెలుసు. కాకపోతే ఈ సృష్టి యావత్తు ఎక్కడ ఉన్నది మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు, మొక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి, పశువులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు చూపిస్తున్నాను నేను. 6వ వచనంలోకి వెళ్ళినప్పుడు, మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలుగజేసి ఆ జలములకును ఈ జలములను వేరు చేసి దాన్ని అని పలుకగా అవి వేరైపోయినాయి. దేవుడు ఆ విశాలము చేసిన తర్వాత విశాలము క్రింద ఉన్నటువంటి జలముల మీదను అటు కూడా మరలా ఆ ప్రకారం చేశాడు. ఓకే, తర్వాత ఆకాశం అని దానికి పైన పేరు పెట్టాడు, క్రింద ఉన్న దానికి ఆ ప్రకారంగానే భూమి అనేటువంటి పేరు వస్తుంది. భూమి అనే పూర్తి పేరు ఎప్పుడు వచ్చిందనంటే జలముల నుండి ఆయన మట్టిని బయటికి తీసుకుని వచ్చాడు. ఆరిన నేలను 9వ వచనంకి వెళ్ళిపోదాం. నేను వేగముగా వెళ్తున్నాను. ఇక్కడి నుంచి అసలు భాగంలోకి మనం వెళ్ళాలి. దేవుడు ఆకాశము క్రింద ఉన్నటువంటి జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కడబడి గాక అని పలుకుగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టును, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టును. అది మంచిదని దేవుడు చూస్తున్నాం. దేవుడి గడ్డిని, విత్తనముల చెట్టులను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలములిచ్చు, ఫలవృక్షములనిచ్చు భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయన. ఎక్కడి నుంచి వచ్చినాయి మొక్కలు? ఇప్పుడు ఈ మొక్కలు, చెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమిలో నుంచి వచ్చినాయి. ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్ళ నుంచి వచ్చినాయి. ఈ నీళ్ళని ఎక్కడ ఉన్నాయి? ఈ చీకటి కింద ఉన్నాయి. ఈ చీకటిలో, ఈ అగాధము కింద ఉన్నటువంటి ఈ ఆరిన నేల వచ్చేలాగానే చేశాడు. నీళ్లను సపరేట్ చేస్తున్నప్పుడు కొన్ని నీళ్లను పైకి పంపించేసి ఆ నీటికి ఆకాశం అని పేరు పెట్టాడు. భూమి మీద ఉన్నటువంటి ఆ నీళ్ళని ఒక చోటకు వచ్చేయమని చెప్పాడు. ఒక చోటకు వచ్చేసిన తర్వాత తనలో నుంచి కొంత ఆరిన నేల కనబడాలని పలుకగానే ఆరిన నేల కనిపించినట్లుగా ఇప్పుడు ఆరిన నేలకు ఆయన భూమి అని పేరు పెట్టిన తర్వాత ఆ భూమి మొలిపించుగాక అని చెప్పాడు. ఆ భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ భూమి మొలిపించడం మొదలుపెట్టింది. 11వ వచనము, దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మీద మొలిపించుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయన భూమి గడ్డిని, తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూశాను. దేవుడి మాట పలుకగానే సరిపోలేదు. పలికిన తర్వాత భూమి ఇప్పుడు ఈ ఫలములను, చెట్లను ఇవ్వటం మొదలుపెట్టింది. గడ్డి, చెట్లు, మొక్కలు అన్నీ కూడా వచ్చేసాయి.
ఓకే, ఆ తర్వాత 13వ వచనంలోకి వెళ్దాం. అస్తమైన ఉదయమును కలుగక 3వ దినము ఆయన దేవుడు పగటి రాత్రిని వేరుపరచున్నట్లుగా ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాకనియం అవి సూచనలను కాలంలోను దిన సంవత్సరములకు సూచించుటకై యుండు గాకనియు భూమి మీద వెలుగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల యుండు గాకని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగించుటకును పగటికి రాత్రిని ఏలుటకు వెలుగును, చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమును వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూసెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినం ఆయన. 20వ వచనంలోకి వెళ్తున్నాం. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కానీ పక్షులు భూమి పైన ఆకాశ విశాలములు ఎగురుగా కానీ పలికెను. 21వ వచనము. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. 22వ వచనం. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములో నిండి ఉండడనియో పక్షులు భూమి మీద విస్తరించుగాకనియో వాటిని ఆశీర్వదించను. ఆ పక్షులను ఆశీర్వదించాడు. మీరు భూమి అంతటి కూడా నిండిపోవాలని చెప్పి 24వ వచనంలోకి వెళ్తున్నాం. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాక అని పలికెను. భూమి పుట్టించుగాక అని పలికెను. అది మంచిది. అలా ఆ ప్రకారమే ఆయన. 25వ వచనము. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూసెను. దేవుడు మన స్వరూపమందు. ఇప్పుడు 26వ వచనంలోకి వెళ్తున్నాము. ఇవన్నీ అయిపోయినాయి. పురుగులు వచ్చేసినాయి, జంతువులు వచ్చేసినాయి, ప్రాకే వచ్చినాయి, నడిచే వచ్చినాయి, పక్షులు వచ్చినాయి, ఎగిరే వచ్చినాయి, నడిసే వచ్చినాయి, జలములో ఉన్నటువంటి జీవులన్నీ వచ్చేసినాయి, మొక్కలు వచ్చినాయి, చెట్లు వచ్చినాయి, ఫలములు వచ్చినాయి, పువ్వులు వచ్చినాయి, అన్ని కూడా వచ్చేసినాయి. అన్ని వచ్చిన తరువాత మన స్వరూపమందు నరుని సృజించిన దేవుని స్వరూపమందు వారిని సృజించిన స్త్రీని గాను పురుషునిగా వారిని సృజించడు దేవుడు. ఆశ్రయించి ఓకే, వీరిని సృజించేటప్పుడు మనం ముందుకు వెళ్ళినప్పుడు 2వ అధ్యాయంలోకి మనం వెళ్తున్నప్పుడు ఆయన వారిని ఆ నేల మట్టిని తీసుకొని సృజించినట్లుగా మనం చూస్తున్నాము. నేల మట్టి నుండి దేవుడు ఆదామును సృజించినట్లుగా ఎక్కడి నుంచి వచ్చాడు మనిషి, ఎక్కడి నుంచి వచ్చిన పక్షులు, ఎక్కడి నుండి వచ్చిన జంతువులు, ఎక్కడి నుంచి వచ్చిన ఇవన్నీ అని చూసినట్లయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఆ జలముల క్రిందనే ఉన్నాయి. ఆ జలముల క్రిందనే ఉన్నాయి. ఎందుకున్నాయి జలముల క్రింద? ఇప్పుడు ఎందుకున్నాయంటే భూమి నిరాకారముగా శూన్యముగా ఎందుకున్నదంటే ఈ భూమి శూన్యముగా నిరాకారంగా ఉండటానికి కారణము పై నుండి పడద్రోయబడినటువంటి ఒకప్పుడు దూతగా ఉన్నటువంటి ఆ యొక్క పరలోక దూత అయినటువంటి ఈ అపవాది, ఇప్పుడు క్రిందగా అపవాది దానిని మొత్తము నాశనము చేయగా దేవుడు మరలా తిరిగి మనిషి కొరకై దాన్ని సృజించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించిన మొదటి వచనం పలికినప్పుడు, ఆ తర్వాత 2వ వచనం చూస్తున్నప్పుడు వీటి రెండింటి మధ్య ఈ వచనముల మధ్య ఎంతో వ్యత్యాసము కనిపిస్తున్నది. నేను ఒక మాసం పాటు మీకు ఈ స్టడీ నేను తీసుకున్నాను. ఒకవేళ మీకు గుర్తున్నట్లయితే నేను ఒక 7-8 years బ్యాక్ నేను ఒక స్టడీని మీకు తీసుకున్నాను. ఓకే, నేను ముందుకు వెళ్తున్నాను ఇప్పుడు. ఓకే, 7వ వచనంలోకి వెళ్తున్నాం. దేవుడైన యెహోవా నేల మట్టితోటి నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ నరుడు ఎక్కడి నుంచి వచ్చాడు? జీవాత్మ. తర్వాత జీవాత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. మనిషి నిలబడటం, చూడటం, మాట్లాడటం, కదలటం, ఆలోచించడం, వినడం ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగినాయి అంటే దేవునిలో నుండి జీవాత్మ నరునిలోకి ప్రవేశించేప్పుడు. అయితే నరుడు ముందు సృజించబడ్డాడు. ఒక నరుడు ఒక రూపము, ఆంతర్యం నుండి బాహ్యం వరకు ఉన్నటువంటి మరో రూపం అంతా కూడా మొదటిగా సృజించబడినదై ఆ సృజించబడినటువంటి ఆకారములో దేవుడు ఆ నరుని యొక్క నాసికారంధ్రములలో తన జీవవాయువును ఊదాడు. జీవము పరలోకము నుండి దేవుడు తనలో నుండి తీసుకొని వచ్చి ఇచ్చాడు.
అయితే నరుని ఆకారం వచ్చేసి ఆయన భూమి నుండి తీసుకున్నాడు, నేల నుండి తీసుకున్నాడు. ఈరోజు మనం తింటున్నాం, ఈరోజు మనం త్రాగుతున్నాం, ఈరోజు మనం బ్రతుకుతున్నాం అనంటే దాని అంతటి కారణం భూమియే. ఒకవేళ భూమి లేకపోయినట్లయితే మట్టి అంటే అంటని వారు ఒకవేళ కొంతమంది గొప్ప వాళ్ళు ధనికులు ఉంటారు, నేను మట్టిలో కాలు పెట్టనని చెప్పేసి మొత్తం సిమెంట్ చేసుకుందామా, మొత్తం టైల్స్ వేసుకుందామా, మొత్తం బంగారంతో చేసుకుందాం. ఒక్కసారి ఆలోచించి చూడండి, ఏమి తింటాం? మట్టి లేకపోయినట్లయితే, ఈ మట్టి భూమి మీద లేకపోయినట్లయితే మనిషి బ్రతకలేడు, మనిషికి ఆహారం లేదు. కాబట్టి మనిషికి దొరికినవంతా కూడా భూమి నుండి వస్తున్నది. ఈ లోకంలో మనం చూసేటువంటి ప్రతిదీ కూడా ఈ జలముల క్రింద ఉన్నటువంటి ఆ భూమి నుండి వచ్చినవే. అవన్నీ కూడా ఆ భూమి ముందు ఆరిన నేల తీసుకొని, ఆరిన నేల నుండి వీటన్నిటిని దేవుడు తీసుకొని వస్తున్నాడు. ఓకే, ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నటువంటి ఈ అపవాది ఎవరైతే ఘట సర్పముగా ఉన్నాడో, ఆది సర్పముగా ఉన్నాడో, సాతానుగా కనిపిస్తున్నాడో, ఆ సాతాను పరలోకముందు ఉన్నప్పుడు అక్కడ తిరుగుబాటు చేసిన వాడై, దేవునికి విరోధం చేసిన వాడై, పరలోకాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తే పరలోకంలో నుండి దేవుడు పడద్రోసినప్పుడు అతడు దిగేటప్పుడు తన తోకతోటి 3వ వంతు దూతలను తీసుకొని వచ్చేసాడు. తన తోకతోటి ఈడ్చుకొని వచ్చాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమంటే, దేవుడు ఈ దూతను సృజించినప్పుడు అపవాదిని సృజించలేదు. దేవుడు సృజించినప్పుడు దూతను సృజించాడు. ఆ దూత దుష్టత్వముతోటి, గర్వముతోటి, పాపముతోటి అపవాదిగా మారిపోయి దిగి వచ్చేటప్పుడు 3వ వంతు పరలోకము నుండి దూతలను తీసుకొని క్రింద పడవేసిన దేవుడు అందరికంటే మనోహరుడుగాను, అందరికంటే ఘనుడుగాను అతడు సృజించినప్పుడు పిల్ల గ్రోవను ఊదబడినట్లుగాను దేవుడు వారిని సృజించాడు. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎంతో వైభవంతో ఆ వ్యక్తిని సృజించాడు. అయితే వైభవంతో సృజించబడినటువంటి అతడు గర్వించిన వాడై, పాపము చేసిన వాడై, తన వైభవమును, తన జీవమును, తన స్థానమును, తన గౌరవమును సమస్తాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అందుకు నేను చూపించాను భూమి మీదకి వచ్చినట్లుగా. భూమి మీదకి వచ్చిన తర్వాత అతడు ఘట సర్పముగా కనిపిస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ లార్డ్. భూమి మీదకి వచ్చినప్పుడు మనిషి కొరకు దేవుడు సృజించినటువంటి ఈ సుందరమైనటువంటి భూమిని కూడా నాశనం చేయాలని, ఆ మనిషిని కూడా నాశనం చేయాలని ప్రయత్నం చేసిన వాడై తన ప్రయత్నములు మానుకొనక ఆ ఆది సర్పము, ఆ ఆదిలో కనిపిస్తున్నటువంటి వాడు ఇప్పటికీ కూడా తన ప్రయత్నములు జరిగిస్తూనే ఉన్నాడు. అందుకనే 12వ అధ్యాయంలో చూపించినటువంటి ఆ ఘట సర్పము ఈ పరలోకంలో ఉన్నటువంటి దూతగాను, కింద పడద్రోయబడినట్లుగాను, ఆ ఏదైనా తోటలో సర్పముగా వచ్చినట్లు. లార్డ్, హల్లెలూయా. ఓకే, రైట్, సరే. ఇప్పుడు ఆ ఘట సర్పం దగ్గర నుంచి మనము క్రూర మృగం దగ్గరికి వెళ్తున్నాం. ఘట సర్పం దగ్గర నుండి క్రూర మృగం దగ్గరికి వెళ్తున్నాం. ఈ క్రూర మృగమునకు ఒక చావు దెబ్బ తగిలినట్లుగా. అయితే ఈ క్రూర మృగం ఎక్కడి నుంచి వచ్చిందని చూపించాను మీకు. నేను సముద్రములో నుండి వచ్చినట్టు చూపించాను 13వ అధ్యాయం మొదటి వచనములో. 13వ అధ్యాయము మొదటి వచనములో ఈ క్రూర మృగము సముద్రములోని వచ్చినట్లుగాను, ఘట సర్పము వెళ్ళి సముద్ర తీరమున నిలబడ్డట్టుగా చూపిస్తున్నాను. ఘట సర్పం వెళ్ళి సముద్ర తీరమున నిలబడినట్లుగాను, అయితే క్రూర మృగం వచ్చేసి సముద్రములో నుండి బయటకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది.
ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఓకే, ఘట సర్పం వచ్చేసి సముద్ర తీరమున నిలబడినట్లుగాను, క్రూర మృగం వచ్చేసి సముద్రం నుండి బయటకు వచ్చినట్టు చూస్తున్నాము. ఘట సర్పమునకు 7 తలలను 10 కొమ్ములను 7 కిరీటములు ఉంటే, క్రూర మృగమునకు 7 తలలు 10 కొమ్ములు 10 కిరీటములు ఉన్నాయి. కిరీటములు ఒకటే మార్పు ఉన్నది. అయితే దీని 7 తలలలో ఒక తల మీద చావు దెబ్బ తగిలింది. ఆ చావు దెబ్బ ఎలా తగిలింది అనేది మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లు చూస్తున్నాం. ఈ చావు దెబ్బ తగిలిన తర్వాత అది మానిపోయినట్లుగా చూస్తున్నాం. అయితే ఈ ఘట సర్పము అనగా అపవాది తన బలమును, తన అధికారమును, తన సింహాసనము సమస్తమును కూడా ఈ క్రూర మృగమునకు ఇచ్చేశాడు. ఇప్పుడు 11వ వచనంలోకి మనం వెళ్తున్నాం. 11వ వచనం, 13వ అధ్యాయం దాని 11వ వచనంలోకి మనం వెళ్తున్నాం. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. ఇంతకుముందు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రములో నుండి. ఇప్పుడు వస్తున్నది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది భూమిలో నుండి వస్తున్నది. సముద్రములో నుండి ఇప్పుడు వచ్చేదేమో భూమిలో నుండి వస్తున్నది. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను. గొర్రెపిల్ల అనగా యేసు ప్రభు యొక్క సూచిక కనిపిస్తుంది ఇక్కడ. అయితే పూర్తి యేసు ప్రభు కాదు, గమనించాలి మాటని. ఆయన రూపము ధరించుకుంటాడని మీకు తెలియపరిచాను నేను. గొర్రెపిల్ల వంటి 2 కొమ్ములు అతనికి కనిపిస్తున్నట్లుగాను. అయితే అది ఘట సర్పం వల్లే మాట్లాడుచున్నది. కనిపించడానికేమో గొర్రె వంటి కొమ్ములు కలిగి కనిపిస్తున్నది. మాట్లాడేటప్పుడేమో ఘట సర్పం వలె అనగా అపవాది వలె, 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ఆది సర్పం వలె, ఆ ఘట సర్పం వలె మాట్లాడుతున్నదట. ఓకే, 12వ వచనంలోకి వెళ్తున్నాం. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. ఈ మృగం చేస్తున్న పని ఏమిటి? ఇంతకు ముందు చనిపోయి చావు దెబ్బ తగిలి బాగుపడిన మృగమున్నది కదా, ఆ క్రూర మృగమునకు నమస్కారం చేయాలంట. ఎవరు నమస్కారం చేయాలి? భూమి అంతా కలిసి నమస్కారం చేయాలట. మనుషులందరూ కలిసి దానికి నమస్కారం చేయాలట. అది ఎటువంటి చేష్టలు చేస్తున్నది? ఆ క్రూర మృగము, ఈ క్రూర మృగము, ఆ క్రూర మృగము 2 చేష్టలు ఒకటిగా ఉన్నాయి. కాబట్టి ఈ క్రూర మృగము మొదటి దానిని బలపరచాలని మనుషులను బలవంతం చేస్తున్నదట. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్లుగా గొప్ప సూచనలు చేస్తున్నది. ఈ 2వ క్రూర మృగం ఉన్నది కదా, దానికి ఇంకా గొప్ప అధికారం ఉన్నది. ఆ గొప్ప అధికారముతోటి ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చున్నట్లుగా. అగ్ని దింపేటువంటి ప్రవక్తలు ఎక్కడికి వెళ్ళిపోయారు? అగ్ని దింపేటువంటి ప్రవక్త, నీటిని రక్తం చేసేటువంటి ప్రవక్త వారి ఎదుట నిలబడినట్లుగా ఈ క్రూర మృగమునకు బలం ఇవ్వబడుతుంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? 42 మాసములు. 42 మాసములు అంటే 3.5 సంవత్సరములు. ఏ 3.5 సంవత్సరములు? తరువాతి 3.5 సంవత్సరాలు. 7 సంవత్సరాలు 2 భాగములు చేద్దాం. 7 సంవత్సరాలు 2 భాగములు చేస్తే మొదటి 3.5 సంవత్సరం అంతా సమాధానముగా ఉన్నట్లు, 2వ 3.5 సంవత్సరములో శ్రమ కలుగుతున్నట్లు మనం చూస్తుంటే, ఆ ఆరంభములో ఆ 2 సాక్షులు దిగి వచ్చినట్లుగా. ఎవరు 2 సాక్షులు? మోషేయు ఏలియా దిగి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటే, వారిని ఎదుర్కోవడానికై అందుకనే వారిని చంపినప్పుడు చూపించినప్పుడు ఒక మృగము వారిని చంపినట్లుగా చూపించాడు. ఏ మనుషుడు వారిని
చంపలేకపోతుంటే మృగం వారిని చంపినట్లుగా మనం చూసాము. సరే, అక్కడికి నేను మరలా తర్వాత తీసుకొని వెళ్తాను మిమ్మల్ని. అయితే ఇప్పుడు బలవంతము చేస్తున్నాడు అందరినీ. ఏమని? ముందు ఉన్నటువంటి క్రూర మృగమునకు నమస్కారము చేయాలని. నమస్కారం ఎలా చేపిస్తున్నాడు? 14వ వచనంలో గొప్ప సూచనలు చేపిస్తూ తర్వాత 14వ వచనంలోకి వెళ్తే, కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు. దీనికి ఏం దెబ్బ తగిలింది? కత్తి దెబ్బ తగిలింది. కత్తి దెబ్బ తగిలిన తర్వాత అది మరలా బ్రతికింది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. ఇప్పుడు జరుగుతుందంతా ఏమిటి కూడా లోకములో? మోసం, మోసం, మోసం. ఆరంభం నుండి మనం చూస్తున్నాము. ఒక్క పండు దగ్గరికి వచ్చినప్పుడు మోసమే జరిగిపోయింది. చివరికి వస్తున్నప్పుడు మోసమే జరుగుతుంది. ఎందుకు? ఆ మిస్ అయిన పండు దగ్గరికి మనం అందరం మరలా వెళ్తున్నాం కాబట్టి. ఆదిలో మిస్ అయిపోయినటువంటి ఆ పండుని తినడానికి మరలా మనం అందరం ముందుకు వెళ్తున్నాము కనుక మోసం చేస్తూ మనుషులందరినీ కూడా దేవుడి నుంచి దూరం చేస్తున్నట్లుగా అనిపిస్తున్నాడు. ఇప్పుడేమి చేస్తున్నాడు? కత్తి దెబ్బ తిని బ్రతికినటువంటి ఆ క్రూర మృగము, అనగా పునరుద్ధానము చెందినటువంటి ఆ క్రూర మృగము, దీనికి ఎటువంటి అధికారం ఉన్నది? రెండవ దానికి, ఆకాశం నుండి భూమి మీదకు మంటలు తీసుకొచ్చేలాగా, అగ్నిని తీసుకొచ్చేలాగా. మరి మంటలు అన్నప్పుడు మనకు గుర్తుకు రావాల్సింది వెంటనే కర్మేల్ పర్వతం గుర్తుకు రావాలి. కర్మేల్ పర్వతం మీద 451 మంది ఉన్నారు. కర్మేల్ పర్వతం మీద 451 మంది ప్రవక్తలు ఉన్నారు. ఇందులో 2 జట్లు మనం చేసినట్లయితే 450 మంది ప్రవక్తలు ఒక జట్టులోను, ఒక ప్రవక్త ఒక జట్టులో కనిపిస్తున్నాడు. వీరిద్దరి మధ్యలో జరిగినటువంటి పోటీ, ఆ పోటీ ఏమిటి? ఆ పోటీ ఏమిటంటే ఆకాశం నుండి అగ్ని తీసుకొని రావాలి. ఆకాశం నుండి అగ్ని తీసుకొని రావాలి. వీరికి చేత కాదా? వీరికి చేత కాదా? ఒకసారి మనం ఆలోచిద్దాం. మనం బైబిల్ చదివేటప్పుడు మనకి మాత్రమే వచ్చి ఇంకెవరికి రాదని చదువుతాం. క్రైస్తవులు బైబిల్ చదివేటప్పుడు కేవలం ఏలియాకు ఒక్కడికే వచ్చి ఇంకెవరికి రాదు, మనం మాత్రమే చేయగలం, ఇంకెవరు చేయగలలేరు అని చెప్పేసి అని అంటాము. నేను అందుకనే మరలా మిమ్మల్ని ఐగుప్తు దేశంలోకి తీసుకొని వెళ్ళి అక్కడ సూచనలు చూపిస్తున్నప్పుడు వారు కర్రను పడేశారు, వీరు కర్రను పడేశారు. ఇద్దరి కర్రలు పాములు అయిపోయినాయి. వాళ్ళు నీళ్ళను కొట్టారు, వీళ్ళు నీళ్ళను కొట్టారు. ఇద్దరి కర్రలతోటి నీళ్ళన్నీ కూడా రక్తమైపోయినాయి. మిడతలు తెచ్చారు, అన్ని తీసుకొని వచ్చారు. తీసుకురావడానికి ఏమీ లేదు, తీసుకొని వస్తారు. కాకపోతే వాటిని తీసివేసేటువంటి సామర్థ్యము, అధికారం మాత్రము ఫరో దగ్గర ఉన్నటువంటి మంత్రగాళ్ళ దగ్గర లేదు. పిలవటం మాత్రమే వారికి తెలుసు, కానీ పంపించడం రాదు. పిలవటం వరకే వచ్చు వాళ్ళకి. వాటిని మిడతల్ని పిలవటం తెలుసు, నీళ్ళని రక్తంగా మార్చడం తెలుసు, కానీ రక్తాన్ని మరలా నీళ్ళగా మార్చడం వారికి తెలియదు. కాబట్టి ఏలియాను చూసినప్పుడు మనము కర్మేల్ పర్వతం మీద అగ్నిని కురిపించడానికి సిద్ధముగా ఉన్న 451 ప్రవక్తలు చూస్తుంటే, ఈ 451 ప్రవక్తలలో 450 మంది బయలుపక్షముగా ఉండిన వారై బయలుపక్షమున పైనుండి అగ్ని దించడం ప్రయత్నం చేస్తూ ఉంటే, ఏలియా అక్కడ ఉన్నందున ఆ అగ్ని పైనుండి కిందకి దిగి రాలేదు. ఎందుకంటే నిరూపణ జరుగుతుంది అక్కడ ఎవరు నిజమైన దేవుడు అనేది. ఒక పెద్ద దేశం, ఇది చిన్న విషయం కాదు. ఇది ఏలియా ఏదో ఆకాశం నుండి అగ్ని పిలిపించాడు, ఆ ఎద్దుని గాలి చేసే చిన్న విషయం కాదు. ఇది ఒక దేశంలో ఒక డిక్లరేషన్ జరుగుతుంది. ఏమిటా డిక్లరేషన్? నిజమైన దేవుడు ఎవడు, ఆ నిజమైన దేవుడు ఎవరో ఇక్కడ నిరూపించినట్లయితే వెంటనే ఇక్కడ అందరూ కూడా ఆ దేవుణ్ణే ఆరాధించాలి. నెబుకద్నెజర్ చెప్పాడు, దానియేలు యొక్క దేవుడు హనన్య, మిషాల్, అజర్ యొక్క దేవుడు తప్ప మరొక దేవుడు లేడు, కాబట్టి ఎవరైనా ఆరాధిస్తే వారినే ఆరాధించాలని చెప్పాడు. దానియేలు యొక్క దేవుడిని మాత్రమే ఆరాధించాలి. డిక్లరేషన్ అయిపోయింది. దేవుడు ఇక్కడ నిరూపించబడ్డాడు. ఆ దేశంలో దేవుడు ఎవరు అనంటే సృష్టికర్త అయినటువంటి దేవుడే దేవుడు. ఆహాబు ఎదుట ఇప్పుడు దేవుడు ఎవరు నిరూపించుతున్నాడు? ఏలియా. నన్ను సృజించిన దేవుడు, నిన్ను సృజించిన దేవుడు, సమస్తాన్ని కలుగు చేస్తున్న ఆ జీవము గల దేవుడే దేవుడు నిరూపిస్తూ ఉంటే,
ఆ పోరాటంలో వారి పిలుపుకు అగ్ని దిగి రాలేదు. అందుకు వారు వారిని కొట్టుకోవటం మొదలుపెట్టారు. కొరడాలతోటి కొట్టుకోవటం మొదలుపెట్టారు. రక్తము కారునట్లుగా వారు కొట్టుకున్నారు. పగటి వేళ నుండి సాయంకాలం వేరు వరకు వారు కొట్టుకున్నట్లు మనం చూస్తున్నాము. ఇటువంటి శక్తి వారికి ఉన్నది కాబట్టి వారు అంగీకరించారు. ఇప్పుడు రెండవ క్రూర మృగము, దానికి ఉన్నటువంటి శక్తి, దాంతో మరొకసారి కనెక్ట్ చేసుకోండి. సమయం అయిపోయింది. దాంతో మరొకసారి కనెక్ట్ చేసుకోండి. మళ్ళీ కనెక్ట్ చేసుకోండి దానితోటి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఓకే, ఇటువంటి శక్తి వారికి ఉన్నది కాబట్టి వారు ఆ యొక్క ఛాలెంజ్ను అంగీకరించడం మనం చూస్తున్నాము. తర్వాత ఏలియా ఒక్కడు మాత్రమే ఆ అగ్నిని తీసుకొచ్చినట్లు దాని తర్వాత జరిగిన పరిణామం ఏమిటంటే 450 మంది ప్రవక్తలు చంపబడ్డారు. బయలు పేరు మీద ఎవరైతే ప్రవచిస్తున్నామని చెప్పి వారు నిరూపించే ప్రయత్నం చేశారో ఆ 450 మంది ప్రవక్తలు కూడా చంపబడ్డారు. ఆ తరువాత దేశమంతా ప్రకటన, యెహోవా దేవుడు తప్ప మరొక దేవుడు లేడనియో నిరూపించబడింది అని కనిపిస్తున్నది. ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఈ నిరూపణ అంతా కూడా దేని కొరకు? అపవాది నేనే దేవుడిని నిరూపించుకొని ప్రయత్నం చేస్తున్నాడు. సృష్టికర్త దేవుడు తన క్రియలను చివరి వరకు తీసుకొస్తున్న వాడై తన క్రొత్త సృష్టిని ఆరంభించడానికై అక్కడి వరకు తీసుకొని వెళ్ళడం ప్రయత్నం చేస్తూ ఉంటే అపవాది వచ్చేసి నేనే దేవుడు అని చెప్తూ ఉంటే భూమి మీద ఒక మృగాన్ని నిలబెట్టిన వాడై ఆ మృగమే క్రీస్తు అన్నట్లుగా కూడా చెప్పిస్తున్నాడు. ఆ మృగమే క్రీస్తు అన్నట్లుగా చూపిస్తున్నాడు. అందుకనే 2 మృగాలు మనం చూస్తున్నాం. ఒక మృగం వచ్చేసి సముద్రముల నుండి వచ్చినట్లుగా, రెండవ మృగం వచ్చేసి భూమి మీద నుంచి వచ్చినట్లుగా. ఇవి 2 ఎట్లా తీస్తున్నాయి మీకు తెలియపరుస్తాను నేను. 14వ వచనము, కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమ చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. ప్రతిమ చేయాలని చెప్పేసి అంటున్నాడు అన్నమాట. ఎవరికి ప్రతిమ చేయాలి? మొదటి మృగం ఉన్నది కదా, కత్తి దెబ్బతోటి చనిపోయి మరలా బ్రతికినటువంటి మొదటి మృగం ఉన్నది. ఆ మృగమునకు ప్రతిమ చేయాలి. ప్రతిమ చేసిన వారిలో మొట్టమొదటి కనిపించేవాడు ఎవరు అని అంటే నెబుకద్నెజర్ కనిపిస్తున్నాడు. ప్రతిమ చేయించిన వారిలో తర్వాత ఎవరు కనిపిస్తున్నారు అంటే కైసర్ కనిపిస్తున్నాడు, నెబుకద్నెజర్ కనిపిస్తున్నాడు. ఆ తర్వాత ఎవరు కనిపిస్తున్నారంటే ఆ తర్వాత మన దేశంలో నడుస్తుంది, 10 నడుస్తూ ఉన్నది. ఒకవేళ మీరు దీన్ని కొంచెం మీకు స్వీకరించడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే మీరు దీన్ని అంగీకరించాలి. ఈరోజు కొన్ని సంవత్సరాల క్రితం మన ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి గారు చనిపోతే ఆయన కుమారుడు చేసినటువంటి ప్రయత్నము తన తండ్రి గారి పేరు మీద గుడి కట్టాలని, ఆ గుడిలో తండ్రిని దేవుడిగా కూర్చోబెట్టాలని ప్రయత్నం చేశాడు. ఎంతోమంది ఎన్నో ప్రదేశాల్లో గుళ్ళు కట్టారు, ఆయన విగ్రహాన్ని నిలబెట్టారు. ఇంకా చెప్పాలి అంటే కొన్ని సంఘాలు ఉన్నాయి ఆంధ్రదేశంలో, తెలంగాణలో కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘములలో బైబిల్తో పాటుగా ఆయన జీవిత చరిత్ర చదివి వినిపిస్తారు. ఎప్పుడు? ఆదివారపు ఆరాధనలో ఇంకా ముందుకు వస్తుంది. అక్కడితో ఆగిపోకుండా మనకు కనిపిస్తున్నటువంటి ఒక దేశము అమెరికా దేశం కనిపిస్తుంది. అమెరికా దేశాన్ని సరిగ్గా చూసినట్లయితే ఈరోజు అమెరికా దేశం సరిగ్గా చూసినట్లయితే
అది భారతదేశము, దూరంలో ఉన్న భారతదేశం. ఎందుకు దూరంలో ఉన్న భారతదేశం అంటే అందులో దాదాపుగా ఎన్నుకోబడినటువంటి మంత్రులు భారతీయులు. కెనడాకు వెళ్ళినట్లయితే అందులో మంత్రులు కనిపిస్తున్నారు భారతీయులు. ఇంగ్లాండ్కి వెళ్ళినట్లయితే అందులో మంత్రులు కనిపిస్తున్నారు భారతీయులు. న్యూజిలాండ్కి వెళ్ళినట్లయితే అందులో మంత్రులు కనిపిస్తున్నారు భారతీయులు. ఎందుకు భారతీయులు కనిపిస్తున్నారంటే ప్రపంచంలో రెండే దేశాలు ఉన్నాయి. ప్రతి చోట ఉన్నటువంటి వారు ఎవరు? వారు ఒక దేశము చైనా దేశము, దాదాపు 200+ కోట్ల జనాభా. రెండవ దేశము భారతదేశము, 130+ కోట్ల జనాభా. మిగిలిన దేశాలన్నీ 30 కోట్లు, 20 కోట్లు, 10 కోట్లు, కొన్ని 5 కోట్లు, ఇటువంటి చిన్న చిన్న దేశాలన్నీ 200 దేశాలు కలిపితే 600 కోట్లు అవుతున్నాయి. 2 దేశాలైనటువంటి చైనా భారతదేశాన్ని కలిపితే దాదాపుగా 400 కోట్లు అవుతున్నాయి. అంటే మిగతా 198 దేశాలు అందరు కలిపి 200 కోట్లే ఉన్నారా? అందుకనే కనిపిస్తున్నారు. దీన్ని ఇంకొంచెం ముందుకు నేను తీసుకొని వెళ్తున్నాను. అమెరికాలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ని మన తెలంగాణ దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవుడికి ఆరాధించడం మొదలుపెట్టాడు. ఆయన కొరకే ఒక విగ్రహాన్ని ముందు ఫోటో పెట్టుకున్న తర్వాత విగ్రహాన్ని సూచించుకున్నాడు. విగ్రహాన్ని సూచించుకొని తన ఇంటిలో గుడి కట్టాడు. గుడి కట్టి రోజు ఆయనకి పూజ చేస్తాడు. ఆ ప్రెసిడెంట్కి కరోనా వచ్చిందని తెలిసిన వెంటనే ఈయనకి గుండెపోటు చూసి చచ్చిపోయాడు. అమెరికా ప్రెసిడెంట్కి కోవిడ్ వచ్చిందని తెలియగానే ఈయన గుండాకి చచ్చిపోయాడు. ఇక్కడ ఆయన ప్రతిభ ఇప్పటికీ ఉన్నది. ఒక్కొక్క మంత్రిని హెచ్చిస్తూ ఇప్పుడు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు వారిని హెచ్చించుకున్న వారై వారి ప్రతిమలు నిలబడేలాగా చేసుకుంటున్నారు. మీకు తెలుసా మన భారతదేశంలో ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు ఎందుకు వచ్చినాయి? ఆలోచించండి ఒకసారి. కొన్ని 100 అడుగులు ఎత్తనియో, కొన్ని 300 అడుగు ఎత్తులనియో ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? ఎందుకనంటే రేపు ఒక వ్యక్తి విగ్రహం రాబోతుంది, వీటన్నిటికంటే పెద్ద విగ్రహము. ఆ పెద్ద విగ్రహము రావడానికి ఇతడు ముందుగా విగ్రహాలు సృజించుకుంటూ వెళ్తూ ప్రతిమలు చేసుకొని వెళ్ళిపోతున్నాడు. రేపు వస్తాయి. రేపు వచ్చిన తర్వాత విగ్రహం మాత్రమే కాకుండా ఆ విగ్రహము, ఇప్పుడున్న విగ్రహములు టూరిస్ట్ని ఆకర్షిస్తూ ఉంటే రేపు వచ్చేటువంటి విగ్రహము భక్తులను ఆకర్షిస్తుంది. విగ్రహాల్లో డిఫరెన్స్ ఉన్నది. ఇప్పుడు వస్తున్నటువంటి దాన్ని టూరిజం కొరకు, దేశంలో ఆర్థిక స్థితిని పెంచడానికై, మన దేశంలో టూరిజం పెంచడానికై, ప్రపంచ దేశాల నుండి మనుషులు పిలవడానికై టూరిజం పెంచేటువంటి స్టాచ్యూస్ ఇప్పుడు కనపడుతూ ఉంటే రేపు ఆరాధన జరిగించేటువంటి భక్తులను ఆకర్షించేటువంటి, అనగా వారు వచ్చేసి సాష్టాంగపడి భక్తులుగా నమస్కారం చేస్తూ ఆరంభమవుతుంది. ఆరంభమైన దాన్ని ముందుకెవరు తీసుకొని వెళ్తున్నారంటే రెండవసారి వచ్చిన క్రూర మృగము. ఈ రెండవసారి వచ్చిన క్రూర మృగం వచ్చి మొదటిగా స్థాపించబడిన ఆ ప్రతిమకు నమస్కారము చేయనట్లుగా ఆరంభించిన దానిని ఆరాధనగా పూర్తిగా మార్చటానికై, కైసర్ ఒకప్పుడు సింహాసనం మీద కూర్చొని కైసర్కే జై అని చెప్తే బతికినట్టు, లేకుంటే చచ్చిపోయినట్లే. అలాగున్నని ఇప్పుడు కూడా ఎవరైతే ఈ విగ్రహములకు మ్రొక్కరో, అందుకే దాని ముందు గొర్రెపిల్ల పుస్తకంలో ఎవరి పేర్లైతే రాయబడలేదో, జగత్ ఉత్పత్తి మొదలుకొని ఇప్పటి వరకు గొర్రెపిల్ల పుస్తకంలో ఎవరి పేర్లైతే రాయబడిందో వారు ఆ ప్రతిమకు నమస్కారం చేస్తారని, ఆ మృగముకు నమస్కారం చేస్తారని తెలియపరిచాడు. మరలా వెళ్తున్నాను 14వ విషయంలో. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగములకు ప్రతిమను చేయవలనియు దాని భూనివాసులతో చెప్పొచ్చు. ఆ మృగము ఎదుట, ఎవరి ఎదుట? మృగము ఎదుట. ఇప్పుడు ఆ మృగం ఎదుట ఈ మృగం వెళ్ళి చేష్టలు చేస్తుంది. ఎటువంటి చేష్టలు చేస్తుంది? ఆ మృగం యొక్క చేష్టలే. ఆ మృగం ఎదుటి చేయికు తనకి ఇబడిన సూచన వల్ల భూనివాసులు మోసపుచ్చుతున్నది. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడునట్లు. ప్రతిమ మాట్లాడుతుందా? పౌలును చూసినట్లయితే మూగవంటున్నాడు కదా. దావీదును చూసినట్లయితే మోగవి, చెవిటివి, కుంటివి, గుడ్డివి అంటున్నాడు కదా. మరి ఇక్కడేంటి? ప్రతిమ మాట్లాడుతుందట. మృగము యొక్క ప్రతిమ మాట్లాడుతుంది. గమనించాలి ఈ మాటని. ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును
ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడిన. ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడిన. మీకు తెలుసా ఎన్నో విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ, ఎన్నో విగ్రహాలు ఉన్నాయి కదా, ఎన్నో గుళ్ళు ఉన్నాయి కదా. అవి చూడవు, అవి వినవు, అవి కదలలేవు, మాట్లాడలేవు, గ్రహించలేవు అని చెప్పేసి అని అంటామా? ఒక్కసారి దాని మీద చెయ్యేసిరండి, అది మాట్లాడుతూ లేదు చూద్దాము. 100 మంది కత్తులు పట్టుకున్న వారే, కటార్లు పట్టుకున్న వారే మన ఇంటి మీదకి వచ్చేస్తారు. మాట్లాడదా? అది మాట్లాడుతుంది. అది మాట్లాడేటప్పుడు రోషంతో, కోపముతోటి, హింసలతోటి మాట్లాడుతుంది. ఈ ప్రతిమ కూడా అలాగే హింసతోటి మాట్లాడుతుంది, మరొక మాట మాట్లాడుతుంది. మనల్ని సృజించినటువంటి సృష్టికర్త అనే దేవుడు మన భాషలో మనతో మాట్లాడుతూ ఉంటే, మన అవసరతతోటి మనతో మాట్లాడుతూ ఉంటే, మనకు కావలసిన వాటితో మనతో మాట్లాడుతూ ఉంటే, ఆయన మన మనసుల భావములన్నీ కూడా ఎరిగిన వాడే మనతో మాట్లాడుతూ ఉంటే, ఈ ప్రతిమలు మాట్లాడేది హింసలతోటి, కత్తులతోనూ, తుపాకులతోనూ మాట్లాడుతూ ఇవన్నీ. ఎవరైతే ఆ మృగమునకు నమస్కారము చేయరో, గమనించాలి మాటని. 15వ వచనంలో మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని, నమస్కారం చేయకపోతే చంపేస్తారా? నమస్కారం చేయకపోతే చంపేస్తారా? ఎక్కడ ఏ సెంటర్లో పడితే ఆ సెంటర్లో ఈ ప్రతిమ ఒకవేళ కనిపించినట్లయితే వెళ్ళేటప్పుడు సలాం కొట్టి వెళ్ళాలి. మార్కెట్లో నిలబడితే మార్కెట్లో సలాం కొట్టాలి. ఎక్కడ పడితే అక్కడ సలాం కొట్టాలి. 1-2 సంవత్సరాల క్రితం చూసినట్లయితే మీరు మన జాతీయ గీతం గురించి ఇటువంటి విషయమే జరిగింది. జాతీయ గీతము ఎక్కడ పడితే అక్కడ మోగించేవారు, ఎక్కడ పడితే అక్కడ మోగించేవారు. మోగిన ప్రతి చోట నువ్వు కనుక స్తంభించిపోయి నిలబడి దానికి నమస్కారం, సలాం చేయకపోతే నీ మీద కేసు. ఎంతమంది వికలాంగులు, కాళ్ళు లేని వారు, రోగస్తులైన వారు కూడా ఇటువంటి జాతీయ గీతములు అత్యధికంగా సినిమా థియేటర్లో వాటిని మోగించిన వారై వారు లేచి నిలబడలేని స్థితిలో ఉంటే, వారిని ఒకరు నిలబెట్టి పట్టుకొని నిలబెట్టే స్థితిలో ఉంటే, నువ్వు నిలబడలేదని చెప్పి వారి మీద కేసు వేసి వారి మీద దాడి చేసి, ఎందుకు జాతీయ గీతం పాడేటప్పుడు నువ్వు దాన్ని అపమానపరిచావని. ఒక జాతీయ గీతముతోటి ఇటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఇది కొంచెం ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ప్రతిమలే ప్రతిమలు, ప్రతిమలే ప్రతిమలు, ప్రతిమలే ప్రతిమలు. దేవుళ్ళు మాయమైపోతారు. రేపు దేవుళ్ళు మీకు కనిపించరు. ఒకవేళ మీరు చూసినట్లయితే ఈ సీజన్, ఈ పండుగలో ఈ విగ్రహాలను పెట్టుకొని ప్రతి ఒక్కరు వారి వారి ఇంట్లో వారి వారి వీధులు పెట్టుకొని వాటిని తీసుకొని నిమజ్జనం చేసేటువంటి ఆ పద్ధతి మాయమైపోయినట్లు చూస్తున్నాం. ఎందుకు మాయమైపోయింది? వారిలో వారు మాట్లాడుతూ ఉన్నారు, మనం నీటిని కలుషితం చేయొద్దు, మనం ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్పి. అనగా విగ్రహాలు మారిపోతున్నాయి. ఎవరి విగ్రహాలు వస్తాయి ఇప్పుడు? రాజుల విగ్రహాలు, రాణుల విగ్రహాలు, మంత్రుల విగ్రహాలు, ప్రధానుల విగ్రహాలు వచ్చేస్తాయి ఇప్పుడు అన్ని కూడా. ఈ క్రూర మృగము అనగా రాజు యొక్క ప్రతిమ కనిపిస్తున్నది. 16వ వచనంలోకి వెళ్దాం, ముగించుకుందాం మనం. కాగా కొద్దివారును, గొప్పవారును, ధనికులను, దరిద్రులను, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేత మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. 2000 రూపాయల నోటు ఎగిరిపోయింది కదా, అలా వచ్చింది, పెద్ద నోటు వచ్చింది, అలా ఎగిరిపోయింది. ఇప్పుడు 2000 రూపాయల నోటు కనిపించడం లేదు. ఇప్పుడు కనిపించే నోట్లన్నీ కూడా 500 రూపాయలు. ఒకవేళ మీరు సరిగ్గా గమనించినట్లయితే ఇప్పుడు పబ్లిసిటీ నడుస్తుంది, అడ్వర్టైజ్మెంట్ నడుస్తుంది. 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు, 1 రూపాయి. దీనికి అర్థం ఏమిటో తెలుసా? ఇక రాబోయే దినముల్లో అన్నిటికంటే పెద్ద నోటు 50 రూపాయలే, 100 రూపాయలు, 200 ఉంటుంది, 500 కూడా ఉండదు. ఎందుకు ఉండదు అనంటే క్రయ విక్రయం చేయటం మాన్పించాలి మనుషులతోటి. నమస్కారము చేయకపోతే, ఇంతకుముందు టికెట్ కొనుక్కుంటే గేట్లోంచి వచ్చేవాళ్ళు, టికెట్ లేకపోతే బండి కట్టుపక్క దిగేసి అటు నుంచి అటు వెళ్ళిపోయారు పట్టాలు దాటేసి. ఇప్పుడు లోపలికే వెళ్ళడానికి లేదు, స్టేషన్స్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి. దానికి కారణం ఏమిటి? ముద్ర లేకపోతే క్రయ విక్రయములు ఎవరు కూడా చేయలేరు గనుక వారిని బంధించటానికై, భూమి మీద ఉన్న వారందరినీ బంధించటానికై. దీని విషయం నేను రేపు తీసుకొని వెళ్తాను. నేను ఇక్కడ పరిచయం చేసి ముగిస్తున్నాను. నేను దీన్ని 2 మృగాలు మనం చూసాము.
ఒక ఘట సర్పాన్ని మనం చూసాము. ఒక ఘట సర్పము సముద్రముల దగ్గర తీరములో ఉన్నది, అది అపవాదనీయం. రెండవ క్రూర మృగము ఒకటి సముద్రం నుండి వచ్చింది, ఒకటి భూమిలో నుంచి వచ్చింది. రేపు తీసుకొని వెళ్తాను సముద్ర భూమి దగ్గరికి మరల మిమ్మల్ని. అయితే మొదటిది చావు దెబ్బ తగిలి మరలా బ్రతికినట్లుగాను, ఆ బ్రతికినటువంటి దాన్ని మృత్యుంజయునిగా చూపిస్తున్నట్లుగా ఈ రెండవ క్రూర మృగం వచ్చేసి ఇప్పుడు మరలా ప్రజలందరినీ బలవంతం చేసి మొదటి వాడిని పూజించమని, మొదటి వాడిని ఆరాధించమని, మొదటి వానికి అతడు విగ్రహాలను సృజించుతున్నాడు. ఇతనికి బదులుగా, ఇతనికి మద్దతుగా మాట్లాడటానికి ఒక నోరు ఇవ్వబడింది. ఆ నోరు డంబముగా మాట్లాడుతూ ఉన్నది. డంబముగా మాట్లాడుతుంది. ఈ డంబముగా మాట్లాడుతున్నది అబద్ధ ప్రవక్త అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ రెండవ క్రూర మృగము సేమ్ చేష్టలు చేస్తున్నది, మొదటి క్రూర మృగములు చేస్తున్నది ప్రజలందరికీ. అయితే జ్ఞానం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ సంఖ్య ఎవరిదై ఉంటుందంటే, ఒక వ్యక్తి పేరు కావచ్చు, అది లేకుంటే సంఖ్య కావచ్చు అని చెప్తూ ఉండగా మీరు క్రయ విక్రయములు జరిగించడం రేపు మానివేయవలసి వస్తుంది. ఎవరు చేస్తున్నారు? కుడి చేతి మీద కానీ నొసటి మీద కానీ ఎవరు ముద్ర వేయించుకుంటున్నారంటే, ఎవరి పేర్లైతే జీవ గ్రంథములో వ్రాయబడలేదో, ఎవరి పేర్లైతే జగదుత్పత్తి మొదలుకొని ఆ గొర్రెపల్ల యొక్క గ్రంథములో రాయబడలేదో వారందరూ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి నేను మరలా మీకు చెప్తున్నాను, క్రొత్త ఆర్డర్ ఏది వచ్చినా కూడా, క్రొత్త ఆదేశం ఏది వచ్చినా పరిగెట్టొద్దు. దేనికోసం పరిగెట్టొద్దు, ఏది పరిగెట్టొద్దు. మీకు ఎవరైనా ఇంటర్నెట్ కనెక్షన్ 6 నెలలకి ఫ్రీ ఇస్తున్నా, మా కనెక్షన్ తీసుకోవడం అంటే పరిగెట్టొద్దు. మీరు నాకు ఫ్రీ వద్దని చెప్పండి. నా దేవుడు నాకు డబ్బు ఇచ్చాడు, నేను డబ్బు చెల్లించి వాడుకుంటానని చెప్పండి. ఇంటర్నెట్ కొరకు పరిగెట్టొద్దు. మరలా చెప్తున్నాను మీకు, మీరు బంధించబడిపోతారు. ఎవరి ఫ్రీ మనకు అవసరం లేదు. మన ప్రభు మనల్ని పోషించేటువంటి సామర్థ్యం కలిగిన వాడు, మన ప్రభు మనకి ఇచ్చేటువంటి సామర్థ్యం కలిగిన వాడు. మన ప్రభువు హస్తం మనల్ని ఆశీర్వదించడానికి కొరచ కాలేదు కాబట్టి, చిన్నది కాలేదు కనుక ఎవరో దాన ధర్మాలు మనకొద్దు, ఎవరో ఫ్రీ గిఫ్ట్లు మనకొద్దు. దేని కొరకు కూడా పరిగెట్టవద్దు. మీకు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, దేవా నీకు స్తోత్రం, 300 రూపాయలు ఇంటర్నెట్ బిల్ అవుతుంది, ప్రభా నీకు స్తోత్రం అనండి. 300 కాదు 600 చెల్లించేటువంటి భాగ్యం దేవుడు మీకు ఇస్తాడు. ఒకరి ఫ్రీ మనకొద్దు. వారు ఫ్రీ ఇచ్చి మీకు తెలుసా, ఇంతకుముందు ఒక ఆయన ఇట్లాగే మరలా చెప్తున్నాను, నేను మొబైల్ ఫ్రీ ఇస్తున్నానన్నాడు, డేటా ఫ్రీ ఇస్తానన్నాడు, ఛార్జెస్ ఫ్రీ చేస్తానన్నాడు, 3 నెలలు అన్నాడు. ఒక్కరికి సిగ్నల్ దొరకదు, కాకపోతే అందరి బంద్ చేసి పెట్టుకున్నాడు. ప్రతి నెట్వర్క్ ఉన్నటువంటి కనెక్షన్స్ అన్ని కొనేసుకున్నాడు, మార్చేసుకున్నారు. మనం పరిగెట్టేశాం. ఈ కోవిడ్ వచ్చినప్పుడు అందరూ కూడా ఆరోగ్య సేతు లేదు, రామ్ సేతు లేదు, ఏ సేతు లేదు. పరిగెట్టారు అందరూ ఆరోగ్య సేతు. వెంటనే ప్లే స్టోర్కి వెళ్తే వెంటనే స్టోర్. ఎందుకు ఆలోచించారా కనీసం? ఎవరు ఎందుకు చెప్తున్నారు మీకు తెలుసా? దాని సృష్టికర్త పేరు ఇప్పటి వరకు లేదు. అడగండి, ప్రభుత్వాన్ని అడగండి, మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పడేస్తాడు. ఎవరు చేశారా దాన్ని? ఎంతమంది ఉన్నారు అందులో? కనెక్షన్లు ఏమి జరిగింది తెలీదు. మీ డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంది. ఏ అప్లికేషన్ కోసం వెళ్ళొద్దు, ఏ కనెక్షన్ కోసం వెళ్ళొద్దు, ఏ ఫ్రీ కోసం వెళ్ళొద్దు. నా దేవుడు నాకు ఇస్తాడు, ఇచ్చాడు, ఇంకా ఇస్తాడని నమ్మకం ఉంచుకోండి, అంతే చాలు. ఎవరి ముద్రలు మనకొద్దు. ఏ లాక్లోకి మీరు వెళ్ళవద్దు. దయతో గమనించండి, రానున్న దినాల్లో మనల్ని మోసపుచ్చడానికి చేస్తున్నటువంటి పనులు కాబట్టి మెలకువ కలిగిన వారమై, ఏది యోగ్యమైనది కాదో, ఏది మాన్యమైనది కాదో, ఏది మంచిదో ఏది చెడ్డదో పౌలు తన లేఖలో రాసినట్టుగా మనం పరిశోధించాలి. నాకు తెలియదయ్యా నన్ను అపవాది మోసం చేసింది, నాకు తెలియదే నన్ను భార్య మోసం చేసింది అంటే అందరికి పనిష్మెంట్ వచ్చింది. తప్పించుకోలేదు కదా. ముగ్గురులో ఎవరు పనిష్మెంట్ తప్పించుకోలేదు. సర్పంకు దొరికింది, హవకు దొరికింది, ఆదాముకు దొరికింది, అందరికి పనిష్మెంట్ దొరికింది, తన పిల్లలకు కూడా దొరికింది. ఈరోజు మనకు కూడా పనిష్మెంట్ వారసత్వాలు ఇచ్చాడు ఆయన. కాబట్టి నాకు తెలియదని చెప్పినంత మాత్రం నడదు గనుక మనం జాగరూకులమై మన ప్రభు కొరకు కనిపెట్టుకుందాం. బైబిల్ ప్రకారం నడిచే మనుషులమైతే ఇది బైబిల్ సమ్మతిస్తుందా లేదా?
దేవుడు దీన్ని అంగీకరిస్తున్నాడా లేదా? దేవుడికి ఇంటర్నెట్ కనెక్షన్ ఏంటో మీరు అడగొచ్చు, దేవుడికి మొబైల్ కనెక్షన్ ఏంటో మీరు అడగొచ్చు, దేవుడికి ఆరోగ్య సేతు కనెక్షన్ మీరు ఏంటి అని అడగొచ్చు, ఈ మొబైల్కి మార్కెట్ కనెక్షన్ ఏమిటి, బైబిల్కి మార్కెట్ కనెక్షన్ ఏంటి మీరు అడగొచ్చు. మీకు తర్వాత తెలుస్తుంది. కొన్ని ఉదాహరణలు ఇప్పుడు చెప్పాను నేను మీకు. సమస్తము కూడా బైబిల్ అంతా కూడా రేపు రాబో ప్రపంచం గురించి తెలియబడుతుంది. కాబట్టి జాగరూకులమై ప్రకటన గ్రంథం వరకు వచ్చాం. మనము మధ్యాకాశంలోకి వెళ్ళేటువంటి అవకాశాన్ని పొందుకుంటున్నాం. ఆ మధ్యాకాశంలో చేర్చబడటానికి మన మనస్సులో మనం సిద్ధపరచుకొని, మన ఆత్మీయతలు మనం తెలుసుకున్న వారమై మన ప్రభు కొరకు కనిపెట్టుకొని అక్కడికి వెళ్ళడానికి మనం సిద్ధపడదాం. తలబోచుకుందాం, కళ్ళ మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మహోపకారి, మరొకసారి మీకు వందనాలు సమర్పించుకుంటున్నాం. మీరు చేసిన ప్రతి మేలు కొరకు, ఉపకారం కొరకు మరొకసారి మీకు వందనములు. ఎటువంటి ప్రభు శ్రమలో అయినా కూడా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా మీ దివ్యమైనటువంటి హస్తం మీ ప్రజల పక్షాన ఉంటుందనేటువంటి మాటలు ప్రభా, అలాగే తండ్రి సాక్ష్యములు అనేకమైనటువంటి మీరు మాకు తెలియపరిచారు. ఆరంభం నుండి ప్రభు ఇప్పటి వరకు మేము చూసినట్లయితే ఎక్కడ కూడా మీ భక్తులను ప్రభు మీరు విడిచిపెట్టలేదు, మమ్మల్ని కూడా ప్రభు మీరు ఎన్నడూ విడిచిపెట్టలేదు. మీ వాగ్దానం నేను విడువను, ఎడబాయినటువంటి మాట మా జీవితంలో మీరు సఫలపరుచుతున్నారు. కాబట్టి మీకు మహిమ చెల్లించినట్లుగా ప్రభా, మీకు తండ్రి ఘనత కలుగునట్లుగా, మీకే ఆరాధన కలుగునట్లుగా మా జీవితాలు మీరు సమర్పించుకోవడానికి మాకు సహాయం అనుగ్రహించండి. మరి ముఖ్యంగా మా ప్రియులందరినీ మీ హస్తములకు సమర్పించుచుండగా బలముతోనూ, శక్తితోనూ, క్షేమముతోనూ, ఆరోగ్యంతో నింపి సకల దీవెనలు, సకల ఆశీర్వాదం వారికి కలుగు చేసి వారి కొదుగున్న సమస్తాన్ని మీరు సమకూర్చి ఎవరిది ప్రభువారితో చేయి చాచకుండా, ఎన్నడూ వారు బాధపడక, ఎన్నడూ వారు కృంగిపోకుండా, ఏ విషయంలో వెనకబడిపోకుండా పరిశుద్ధుల నెమ్మదిని, సమాధానమును, మీ వసతులు, మీ ఆశీర్వాదములను, మీ ఆరోగ్యం, మీ సహాయమునతని మీ బిడ్డలకు మీరు కలుగు చేసి మమ్మల్ని అందరినీ మీరు బహుగా దీవించి మీకు మా యొక్క రాకడ కొరకు సిద్ధపరచమని, మీకు మా యొక్క రాకడ ఆలస్యమిదని ప్రార్థన మరలా కలుసుకొని మీ దివ్యమైన సన్నిధిలో ఆరాధించే భాగ్యం మీరు మాకు దయచేయమని, మా ప్రార్థన మీరు అంగీకరించి మాకు ఇచ్చిన సమాధానం మరొకసారి మీకు అందులో సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రైన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, ఆదరణకర్తకు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును, సమాధానమును క్రీస్తు యొక్క రాకడ పర్యంతము సదాకాలం మనందరికీ తోడైండుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్.